Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అని పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, మన ఇండియా నుంచి యూఎస్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్కి యూఎస్లో ఉండే టాప్ 5 సిటీస్ ఫర్ F1 స్టూడెంట్స్ ఏదంటే ఏం చెప్తారు? మనం ఇండియన్స్ సెలెక్టివ్గా యూనివర్సిటీస్కి వెళ్తారు విరాట్. మన ఇండియన్స్ వెళ్ళేటప్పుడు ఎక్కువ బోస్టన్ వెళ్తారు, ఎక్కువ తర్వాత న్యూయార్క్ వెళ్తారు, శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తారు, చికాగో వెళ్తారు. అండ్ ఈ కంట్రీస్ రెగ్యులర్గా వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే MIT అన్నది మనకి బోస్టన్లో ఉంది. అండ్ ఆల్సో వాషింగ్టన్ DC వెళ్తారు. వాషింగ్టన్ యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద, చికాగో యూనివర్సిటీ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద బిగ్ యూనివర్సిటీ అండ్ రెప్యుటేటెడ్ యూనివర్సిటీ. బోస్టన్ ఎక్కువ ఎందుకు వెళ్తారంటే MIT మెస్రియస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎక్కువ ఇక్కడి నుంచి IT స్ట్రీమ్ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి బోస్టన్ ఎక్కువ వెళ్తూ ఉంటారు. అండ్ అక్కడే శాన్ ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ ఉంది, అండ్ స్టావర్డ్స్ యూనివర్సిటీ ఉంది, అండ్ తర్వాత వాషింగ్టన్ DC వాషింగ్టన్ యూనివర్సిటీ ఉంది. అండ్ ఈ తర్వాత వచ్చేసరికి ఈ మనకి ఈ కొలంబియాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అండ్ కొలంబియన్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఎక్కువ ఎక్కడైతే టాప్ యూనివర్సిటీస్ ఉంటాయో ఇండియన్స్ అక్కడ ఉంటారు. ఇండియన్స్ ఆల్వేస్ పేరెంటే స్పేడ్ చేసేస్తారు. ఎవరు బయట వాళ్ళు అక్కల, మా వాడు చదవగలడు, మా వాడు చదవలేడు. మా వాడు చదవగలడు కాబట్టి వాడికి వచ్చిన ర్యాంకింగ్ బట్టి వాడు టాప్ ర్యాంకింగ్ వచ్చింది, అక్కడికి వెళ్ళి టాప్ యూనివర్సిటీలో వెళ్ళినా సరే, లేకపోతే మంచి సిటీస్లోకి వెళ్ళినా సరే. బోస్టన్కి మెయిన్ ఏంటంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. బోస్టన్లో ఒకటి, అండ్ శాన్ ఫ్రాన్సిస్కో వాషింగ్టన్ DCలో ఒకటి. కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ. సిలికాన్ వ్యాలీకి దగ్గర ఉన్నటువంటి సిటీస్ కాబట్టి కొంచెం ఆపర్చునిటీస్ ఉండేటువంటి జోన్స్ ఉంటాయి. అండ్ కల్చర్ కూడా కొంచెం మనకి ఇండియన్స్ సూటబుల్ కల్చర్ ఉంటుంది అక్కడ. ఫైన్ ఆర్ట్స్ వాషింగ్టన్ DCలో అయితే ఫైన్ ఆర్ట్స్కి బాగుంటుంది. అండ్ ఈవెన్ చికాగోకు వెళ్ళే వాళ్ళు కూడా కొలంబియాకి వెళ్ళే వాళ్ళు కూడా ప్రిఫర్ ఫర్ అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇండియన్స్ ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు, ఇండియన్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి. ఇండియన్ ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇండియన్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అండ్ దాంతో ఏంటంటే అక్కడ OPT ప్రోగ్రామ్ చేయాలన్నా సరే, లేకపోతే తర్వాత STEM కోర్సెస్ అయిపోయి వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలన్నా సరే, ఎక్కువ మనకి ఆ ఏరియాలో ఏంటంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. క్యాంపస్ జాబ్స్ అనేవి కూడా పరిగణలోకి తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? క్యాంపస్ టాప్ 10 యూనివర్సిటీస్లో మనం తీసుకుంటే కనుక అండ్ MIT ఉంటుంది, వాషింగ్టన్ యూనివర్సిటీ ఉంటుంది, అండ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనివర్సిటీస్లో ఉంటుంది, అండ్ ఈ కొలంబియా యూనివర్సిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా అండ్ మన ఈ యూనివర్సిటీలు అన్నింటిలో కూడా ప్లేస్మెంట్స్ పార్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మనకేమవుతుందంటే ఇండియాలో ఒకటి మిస్ చేసుకుని అక్కడికి వెళ్తాడు, ఒకటి మిస్ చేసుకుంటే ఇక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్ని వదులుకొని, ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ని వదులుకొని వాడు MSకి అక్కడికి వెళ్తాడు. లేదా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు MSకి అక్కడికి వెళ్తారు, అంటే బెటర్ పొజిషన్ కోసం అక్కడికి వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు చూసుకునేది ఏంటంటే వీళ్ళు రాసిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తర్వాత అక్కడ టాప్ యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్స్ ఉన్న యూనివర్సిటీని క్రైటీరియా తీసుకుంటారు. ఈ టాప్ యూనివర్సిటీలో తీసుకుంటే MIT అనేది టాప్ 10లో ఉంది. అండ్ బోస్టన్లో ఉండేటువంటి మిగతా యూనివర్సిటీ వాషింగ్టన్ యూనివర్సిటీ కూడా ఇట్స్ టాప్ 1 యూనివర్సిటీ అనమాట. యూనివర్సిటీ అంటే ప్లేస్మెంట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకు CPT ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి కరికులం ప్రాజెక్ట్ ట్రైనింగ్ కానీ, వాళ్ళు అంటే ఫస్టే వాళ్ళు CPTలోకి వెళ్ళి వాళ్ళు ఏదో దే విల్ 20 hours వీక్ వాళ్ళు వర్క్ చేయొచ్చు. అండ్ సమ్మర్లో అయితే 40 hours వీక్ చేయొచ్చు. అండ్ ఆ వర్క్ చేసుకుని వాళ్ళు పే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రీసెర్చెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. రీసెర్చ్ జరుగుతూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా ప్లేస్మెంట్స్ అనేది వాళ్ళకి ఈజీగా ప్లేస్ అవుతారు. అండ్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు ముందు ఈ టాప్ యూనివర్సిటీస్లో ప్రిఫర్ చేసి ఆ రిమైనింగ్ అంటే వరల్డ్లో ఉండేటువంటి టాప్ 10 యూనివర్సిటీలో 5 to 6 యూనివర్సిటీస్ US లోనే ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో కానీ, లేకపోతే 4th, 2nd, 3rd, 4th, 7th, 8th పొజిషన్స్ మనకి US లోనే కనపడతాయి, టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. అక్కడ ఏంటంటే దేని క్రైటీరియా అంటే ప్లేస్మెంట్స్ని కూడా చూస్తారు. ప్లేస్మెంట్ ఎట్లా ఉంది, ప్లేస్మెంట్ ఈ రీతిలో అక్కడ ప్లేస్మెంట్ జరుగుతుంది. అండ్ OPT ప్రోగ్రామ్స్ అనేది వారి గ్యారంటీ ఉంటుంది.
అండ్ ఆల్సో తర్వాత స్టెమ్ ప్రోగ్రామ్స్ స్టెమ్ స్ట్రీమ్ నుంచి వచ్చిన వాళ్ళకి తర్వాత కంటిన్యూషన్ చేయడానికి కూడా వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. థ్యాంక్ గాడ్ ఇప్పటివరకు అక్కడ ఉండేటువంటి ఈ టాప్ 5 కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పటివరకు సెట్ బ్యాక్ లేదు. మనకి ఏదైతే ఈ ఇప్పుడు ఇండియన్స్ F1 వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు అన్నటువంటి భయం అయితే ఈ టాప్ 5 సిటీస్లో అయితే లేదు. ఈ సిటీస్ అనేవి సేఫ్టీ పరంగా ఏ విధంగా ఉంటాయి? పేరెంట్స్ అనేది ముందు వాళ్ళు సేఫ్గా ఉంటారా లేదా పిల్లలని అనుకుంటూ ఉంటారో దానిపై ఏం చెప్తారు? మనకి ఏమవుద్దంటే ఈ సదరన్ సైడ్ అండ్ కొంచెం ఈ వాట్ వి కాల్ వెస్ట్రన్ సైడ్ కొంచెం సదరన్ సైడ్ ఆఫ్ ద అమెరికా కొంచెం సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. అండ్ ఈ బాస్టన్ వాషింగ్టన్ అండ్ దిస్ ఈ ఏరియాలో ఏంటంటే ఎటువంటి అల్లరిమోక ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ రికార్డెడ్ క్రైమ్ ఇన్సిడెంట్స్ ఏమి జరగదు. అందరూ కూడా కొంచెం అర్బన్ ఏరియాస్ ఇవన్నీ కూడా. అర్బన్ ఏరియాస్లో ఆటోమేటిక్గా జనాలందరూ కూడా చాలా సేఫ్గా ఉంటారు. అండ్ ఎక్కువ అండ్ ఆల్సో కల్చర్డ్ ఏరియాస్ ఇవన్నీ కూడా బాగా విపరీతమైనటువంటి బాగా ఫార్వర్డ్ కల్చర్ ఏరియాస్. అందుకని ఆ విలేజెస్ కూడా చాలా అర్బన్ విలేజెసే కనపడతాయి మనకి. ఇక్కడ నిజాంపేట లాంటివి కానీ లేకపోతే అవుట్స్కట్స్లో ఉండేటువంటి అర్బన్ విలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ రకంగానే అక్కడ అర్బన్ విలేజెస్ ఎక్కువ కనపడతాయి. అండ్ అలాగే ముఖ్యంగా సార్ ఇప్పుడు అక్కడ చూసుకున్నట్లయితే ఈ యూనివర్సిటీస్ అనేవి ఎటువంటి ఫీచర్స్ కానీ లేకపోతే ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది? హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి విరాట్, అండ్ సెక్యూర్డ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ బయట ఉండి వాళ్ళు ఉన్నా సరే అకౌంటబిలిటీ అన్నది వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ స్టే అన్నది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ బట్ ఏంటంటే వాళ్ళకి క్యాంపస్లో ఉండేటువంటి వాళ్ళు ఎంఎస్ చేయడానికి మాస్టర్స్ చేయడానికి వెళ్తారు ఎక్కువ. తక్కువ మన ఇండియా నుంచి వెళ్ళేవాళ్ళు బ్యాచిలర్ డిగ్రీకి వెళ్ళేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. మాస్టర్స్కి ఎక్కువ ఉంటారు. మాస్టర్స్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ప్రొఫెసర్స్ సపోర్ట్ కావాలి. ఈ వాళ్ళ ఉండేటువంటి కరికులంలో వాళ్ళకి చెప్పేటువంటి అధ్యాపకుల యొక్క సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. అండ్ రౌండ్ ద క్లాక్ వాళ్ళు అవైలబుల్ ఉంటారు. ఈ టాప్ యూనివర్సిటీస్లో ఏదైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ వర్క్షాప్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు. రిలేషన్షిప్ విత్ స్టూడెంట్స్ బాగుంటాయి. అండ్ ఎప్పుడైతే మనకి రిలేషన్షిప్ ఆచార్యులతో ఎక్కువ బాగుందో ఆటోమేటిక్గా ఓపీటీ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ముందు వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓపీటీ ప్రోగ్రామ్స్లో మనకి ఓపీటీ వాటి చేసుకునేట్లో 7 ప్రోగ్రామ్స్ మనకు ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో టాప్ 4 అనేది అకాడమికల్ సంబంధించింది. లైబ్రరీ ఫెసిలిటీస్ బాగుంటాయి, అండ్ ఈ ల్యాబ్ ఫెసిలిటీస్ బాగుంటాయి. అండ్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా అక్కడి నుంచి అప్లై చేశాను, పలానా MIT నుంచి అప్లై చేశాము అనేసరికి ఒక రెప్యుటేషన్ ఉంటుంది. బోస్టన్ యూనివర్సిటీస్ నుంచి వచ్చినట్టు యూనివర్సిటీస్ అన్నింటిలో వచ్చి కూడా ఒక రెప్యుటేషన్ తోటి ఉంటుంది. ఓకే వీడికి ఇది కొంచెం వీ కెన్ ట్యాకిల్ హిమ్ ఈజీలీ, ఎటువంటి బాధ లేదు, వీడు కొంచెం స్టూడెంట్కి ఆ రకమైనటువంటి కర్కిల్డ్ విత్ అకాడమీ సిస్టమ్ అన్నది ఒక ఫీల్ ఉంటుంది. అందుకని ఈ మెయిన్ అకాడమికల్గా సపోర్ట్ లేకుండా స్టూడెంట్ హీ కెనాట్ ఎగ్జిస్ట్ దేర్. అండ్ ఆల్సో రికార్డ్ పరంగా చూసుకుంటే ఈ ఎంప్లాయ్మెంట్ ప్లేస్లో టాప్ ప్లేస్మెంట్స్ అన్నీ కూడా ఈ ఏరియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని ఇప్పుడు ఉండేటువంటి ఇక్కడ నుంచి F1 వీసా మీద వెళ్ళే వాళ్ళు ప్లీజ్ ఎంక్వైర్ అబౌట్ ది యూనివర్సిటీ ఫస్ట్. మీరు వెళ్ళే యూనివర్సిటీ ముందు తెలుసుకోండి. అనేకమైనటువంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి యూనివర్సిటీలో. ఆ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ ఈజ్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్. అండ్ స్పోర్ట్స్ అన్నది ఎక్కువ మనం ఎప్పుడు రెగ్యులర్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. స్పోర్ట్స్ వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత MS ఓపెన్ అవుతాడు. నేను ఈ ఆర్ట్స్ నేర్చుకోవాలి, ఈ కుకింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు చాలామంది విరాట్. నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను తెలుసుకుని. బేకరీలో ఇట్లా కుకింగ్ చేస్తుంటే క్యాంపస్లో ఉండేటువంటి బేకరీస్లో నేను కొత్తగా నేర్చుకున్నాను, ఐ లెర్న్ హౌ టు ప్రిపేర్ కేక్ అంటాడు, ఒక్కొక్కటి చాక్లెట్ తయారు చేయటం వచ్చింది అంటాడు, ఇవన్నీ కాఫీ తయారు చేయటం వచ్చి రకరకాల కాఫీలు తయారు చేస్తాను. దీస్ ఆర్ రెగ్యులర్ ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీ పెంచే విధంగా ఆ యూనివర్సిటీస్ ఎక్కువ సపోర్ట్ చేస్తాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది వింటుంటేనే. అక్కడ వెళ్ళి చదువుకున్న స్టూడెంట్స్ నిజంగా లక్కీ అని చెప్పొచ్చు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ హార్డ్ వర్క్తో జాబ్స్ కూడా తెచ్చుకుని చాలామంది అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్లో మీరు కూడా నిలవాలి అనుకున్నట్లయితే సరైన సలహాలు సూచనల కోసం మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. వచ్చే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.